బట్ టికెట్స్ అయితే తీసేసుకున్నాం. ఇది బోటింగ్ అనమాట. ఇప్పుడు ఆ యాక్టివిటీ నేను చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదైతే మనం ఇలాగా పైకి ఎక్కించుకోవాలన్నమాట. సో సేఫ్టీకి మనకి హెల్మెట్ కూడా ఇస్తారు. నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ ఎక్స్పీరియన్స్. బర్మా బ్రిడ్జ్ అండ్ పైన పైప్ లైన్ యాక్టివిటీ కూడా ఉంది. ధీమ్సా డాన్స్, ట్రైబల్ డాన్స్ అనమాట. ఇవన్నీ సీడ్స్ అనమాట. చూడడానికి బాగుంది. అది కౌ కోసం బెల్స్ అలా వాడతారంట. ఫార్మింగ్ కి దేనికో యూజ్ చేస్తారు. పాప చూసారు అంత క్యూట్ గా ఉందా. ఒక అబ్బాయికి ఫుల్ జబ్బులు వచ్చాయి. వాళ్ళు చెట్టు కార్లేనా? చెట్టు కార్లేనా? వంట చేసుకోవడానికి వాడతారు. ఫైర్ ఎక్కువ వస్తుంది. ఈ వేడి వేడి మంటలో సూపర్ ఉందన్నమాట. వాట్సాప్ బడీ, సోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. సో ఈ రోజు వీడియోలో మేము అరకులో ఉన్న అరకు ట్రైబల్ మ్యూజియంని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. ప్రస్తుతం మేమైతే ఇక్కడ ఈ యాపిల్ రిసార్ట్స్ దగ్గర ఉన్నాం. చూసారు కదా, హట్స్ అన్ని వ్యూ చాలా బాగుంది. హట్ సైడ్ చూడండి. హట్స్ గట్ట అంటే హట్సే తీసుకుందాం అనుకున్నాం. కాకపోతే హట్స్ అన్ని ఏదో ప్రాబ్లంలో ఉందంట. సో దాని గురించి వర్క్ చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే ఇక్కడ కూడా హట్స్ ఉన్నాయి. అండ్ లోపల రిసార్ట్ రూమ్స్ అంట. సో మేమైతే ఇక్కడ టెంట్స్ తీసుకున్నాం. చూపించదు. సో అక్కడ చూసారు కదా, అవి టెంట్స్ అనమాట. మాది అక్కడ చూసారు కదా, ఇదైతే మొత్తం 4 షేర్ అనమాట. సో ఆ లాస్ట్లో ఉంది కదా, అది 2 షేర్ అనమాట. సో మేమైతే అక్కడ తీసుకున్నాం. సో ఈరోజు నైట్కి అయితే మేము అక్కడే ఉంటాం. దానికన్నా ముందు మనం ఫస్ట్ వెళ్ళి అరకు ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బట్ ఇప్పుడు అరకు ట్రైబల్ మ్యూజియం చేరుకోవడానికి 2.4 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో అరకు ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చేసాం. ఇప్పుడు లోపలికి వెళ్ళాక వ్లాగ్ కంటిన్యూ చేస్తా. అండ్ 3 ఇయర్స్ బ్యాక్ అరకు వచ్చినప్పుడు అయితే ఈ అట్రాక్షన్ లేదనమాట. కొత్తగా ఐ లవ్ అరకు అనే చిన్న ఫాంట్ తో అట్రాక్షన్ చూడండి, బాగుంది. సో లోపలికి వెళ్ళాక వ్లాగ్ కంటిన్యూ చేద్దాం టికెట్ తీసుకొని. బట్ టికెట్స్ అయితే తీసేసుకున్నాం నాకు మా ఫ్రెండ్కి. సో అడల్ట్కి అయితే 60 రూపీస్ అనమాట, చైల్డ్కి అయితే 30 రూపీస్. అండ్ అవే కాకుండా ఇంకా మనకి యాక్టివిటీస్ ఉంటాయి అనమాట. ఫుల్ యాక్టివిటీస్ ఒకేసారి చేయొచ్చు 800 రూపీస్. కాంబోస్ ఉంటాయి 600 రూపీస్ అనమాట. లేదు సింగిల్గా చేసుకుందామన్నా నార్మల్ కూడా చేసుకోవచ్చు. సో టైమింగ్స్ ఏమో 10 AM to 7 PM. ఇది ఒక యాక్టివిటీ అనమాట, సైక్లింగ్. ఆ జిప్ లైనర్ నుండి అలా సైక్లింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ యాక్టివిటీ నేను చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ వాటర్ ఉంది కదా, ఇది బోటింగ్ అనమాట. అక్కడ చివరిని చూసారు 3 బోట్లు ఉన్నాయి. కానీ హడావిడేట్ లేదు, ఎవరు లేరు, అంతా మామూలుగా ఉంది, సింపుల్ గా. మనం ఇవన్నీ చూసినవే కాబట్టి మన వైజాగ్ లోనే. అది ఎప్పుడు ట్రై చేయలేదు సైకిల్ జిప్ లైనర్, అది పక్కా ట్రై చేస్తా. సైకిల్ కూడా అక్కడేనా? అక్కడ కౌంటర్ దగ్గరేనంట. సో స్కై సైకిల్కి అయితే టికెట్ తీసుకున్నాను 200 అంట. సో ఈ జిప్ నుండి అలా పాస్ అవుతుంది. ఎన్ని రౌండ్స్ భయ్యా? అప్ అండ్ డౌన్ రా. సో ఒకసారి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఎలా ఉంటుందో. సో ఇది ఇలా పెడతారనమాట. బెల్ట్, ఇది బెల్టేనా? సీట్ హార్నెస్. ఇదండి హార్నెస్. సో ఇదైతే మనం ఇలాగా పైకి ఎక్కించుకోవాలన్నమాట. సో సేఫ్టీకి మనకి హెల్మెట్ కూడా ఇస్తారు. టికెట్ ఇచ్చాను. స్టూల్ మీద మనం ఎక్కాలి, ఎక్కేసి సో ఇది ఇలా కడతారు తాడు, కూర్చోాల. బట్ స్కై సైకిల్ అయితే ఇప్పుడే ఎక్స్పీరియన్స్ అయ్యాను అనమాట. నెక్స్ట్ లెవెల్గా ఉంది ఆ ఎక్స్పీరియన్స్. కాకపోతే కొద్దిగా భయం వేసింది మధ్యలోనే ఆ వాటర్ గట్ట. అంటే మనం డ్రైవ్ చేసేటప్పుడు స్ట్రైట్ చూడాలన్నమాట. సో బట్ ఇక్కడైతే మనకి బ్యాక్ సైడ్ ఇంకో చిన్న అడ్వెంచర్ యాక్టివిటీ ఉందన్నమాట, బర్మా బ్రిడ్జ్. అండ్ పైన పైప్ లైన్ యాక్టివిటీ కూడా ఉంది. సో ఇక్కడైతే ఆరో షూటింగ్ కూడా ఉంది. కాస్ట్ 75 రూపీస్ అంట. ఇది పిల్లలు ఆడుకున్న పార్క్ అనమాట. ఇది లోపల ఇదంతా పిల్లలు ఆడుకునే పార్క్. ఇంకా లోపల చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, చూపిస్తాను రండి. సో ఇక్కడ చూసారు కదా, ఇది బాగుంది. ఫొటోస్ కూడా దిగుతున్నారు. ఫొటోస్ దిగడానికి బాగుంది ఈ లొకేషన్. సో చూడండి, మంచి క్రియేటివిటీగా బాగుందిగా. ఇక్కడ కూడా బాగుంది, ఎలిఫెంట్ బొమ్మలు. ఇక్కడ చూడండి, దాన్ని ఏమంటారా, ట్రైబల్
మాస్క్ లాగా ఉంది కదా. సో ఇక్కడైతే చూసారా, చిన్నపిల్లల నుండి ముసలోళ్ళ వరకు అందరూ ఉన్నారు, గోల గోల చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ధీమ్సా డ్యాన్స్, ట్రైబల్ డ్యాన్స్ అనమాట. సో అది మేము ఎక్స్పీరియన్స్ అవ్వడానికి అవ్వలేదు. సో ఇలాగ బొమ్మల రూపంలో అయితే ఉన్నాయి, చాలా మంది దిగుతున్నారు. ఇందులో మళ్ళీ చాలా టైప్స్ ఆఫ్ డ్యాన్సెస్ ఉన్నాయి అనమాట. సో ఇది చూసారా అమ్మ, ఇది ఏమంటారు ఇవి అన్నిటిని? పంటలంట. సో ఇవన్నీ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇవన్నీ సీడ్స్ అనమాట, గింజలు. సో ఇక్కడ అన్ని షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట, స్టాల్స్. ఆ బ్యాక్ సైడ్ కూడా చూడండి, కత్తులు, బాణాలు అన్నీ ఉన్నాయన్నమాట. ఆ కత్తులు బాణాలు చూపించరా, కత్తి చూపించు అంటే ఇది ప్లాస్టిక్ కత్తి, ఇది కానీ చూడడానికి బాగుంది. పడేసి ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ మాట్లాడుతుంటే నా సౌండ్ నాకే వినిపిస్తుంది, అంత రీసౌండ్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, సో గ్రామాల్లోని, అరకు గ్రామాల్లోని ఇలా ఉంటుంది అనమాట సేమ్. రైతులు ఇక్కడ చూసారా, అది టోట్కా కౌ బెల్ అంట, అది కౌ కోసం బెల్స్ అలా వాడతారంట. సో ఇక్కడ చూడండి, ఇవేవో స్టిక్స్ ఫార్మింగ్ యూజ్ చేసావు కదరా, కొడవలి. సో ఇవి చూసారు కదా, ఇది ఫార్మింగ్కి దేనికో యూజ్ చేస్తారు, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఫార్మింగ్కి యూజ్ చేస్తారంట. సో అక్కడ చూసారు కదా ట్రైబల్ మాస్క్. అఖిల్ సినిమా చూసారు కదా, అఖిల్ సినిమాలోనే ఆఫ్రికన్ ట్రైబల్స్ ఉంటారు చూసారా, వాళ్ళు మాస్క్లు గట్టు పెట్టుకుంటారు, వాళ్ళ ఫేస్ కట్లా ఉంది సేమ్ ఇది కూడా. సో బడీస్ ఇక్కడైతే చూసారా, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుందో తెలుసా? అది మీరు ఏదో పాల్లో లేకపోతే ఏదో అనేసుకుంటున్నారు, కాదు, అది జిరుగు కళ్ళు. అంటే వీళ్ళ లిక్కర్ అనమాట, లోకల్ ట్రెడిషనల్ లిక్కర్ ఇది, వాళ్ళకి మందు ఇది. ఓకే, అండ్ హెల్దీ కూడా. సో మీరు అలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు చిన్నపిల్లలు పేచీలు గట్ట పెట్టకూడదంటే, ఇలాంటి చిన్న చిన్న కార్లు ఉంటే వీటిలో ఆడిపించుకోవచ్చు. పాప చూసారు అంత క్యూట్గా ఉందా, ఆడుతుంది, స్టీరింగ్ తీసింది. ఫ్రెండ్స్ అప్పుల్లో ఇదిగోండి చూసారు కదా, ఇదైతే మ్యూజియం బయట ఇలా ఉన్నదన్నమాట. అప్పుల్లోనే ఎలాగైతే ట్రైబ్స్ సంబంధించిన వాళ్ళు నీళ్ళు గట్ట మోసుకుంటారు కదా, ఆ చెరువులోకి వచ్చి ఇలాగా చెరువులో నుంచి ఎగోండి 4-5 బిందెలు గట్ట మోసుకెళ్ళేవారు. ఇప్పుడైతే మన వాళ్ళు ఒక బిందె కూడా మోసుకెళ్ళలేకపోతారు. చూడండి ఎలా మోసుకెళ్తున్నారు, అప్పుల్లోనే అలా చేసేవారు అనమాట. అందుకే చిన్న అట్రాక్షన్ అనేది మనకి ఇక్కడ పెట్టారు అనమాట. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ ఫోటో, ఈ స్టాచ్యూ దగ్గర మీకు ఇక్కడ ఏం కనబడుతుంది, ఒక అబ్బాయికి ఫుల్ జబ్బులు వచ్చాయి. సో వాళ్ళేమో అక్కడ ఒక మెడిసిన్ పడుతున్నారు అనమాట. ఇప్పుడంటే మనకి మెడికల్ షాప్కి వెళ్తే ట్యాబ్లెట్లు గీబ్లెట్లు అన్నీ దొరికేవి, కానీ అప్పుడులోనైతే అలా కాదనమాట. వీళ్ళకే న్యాచురల్ మెడిసిన్ ఉండేదన్నమాట. వీళ్ళే ఓన్గా తయారు చేసుకొని వాళ్ళ కొడుకును వాళ్ళే సేవ్ చేసుకునేవారు. సో చూసారా స్టాచ్యూ ఎలాగుందో, దాన్ని ఏమంటారా? సో ఇక్కడికైతే లోపలికి వెళ్తున్నాం, లోపల ఏంటి ఉన్నదని చూపిస్తాం. తీసాం కదా క్లిప్స్ అన్ని, ఈ క్లిప్స్ అన్ని మనం అయితే ప్రత్యేకంగా ఒకటి చూపించలేము. ఇవన్నీ మన అరకు ట్రైబల్ మ్యూజియంలో అయితే ఉన్నాయి. మనం ప్రతిదీ అయితే చెప్పలేం, కానీ నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇదైతే చూసారు కదా, లోపల అప్పుల్లోని ఏ పండగ చేసినా అదిగోండి మధ్యలో అలాగా బోన్ ఫైర్ వేసి చుట్టూరు అలా డ్యాన్స్లు వేసుకొని ఇలాగా డ్రమ్స్తోనే సంబరాలు అనేది ఏదైనా సరే, పండగ అయినా సరే, ఏదైనా సరే అదిగోండి అక్కడ చూసారు కదా సానిమాయలు వాయిస్తూ. సో మీకైతే మొత్తం చూపించాను అరకు ట్రైబల్ మ్యూజియం, దానికోసం వింతలు ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపించాను కదా. ఇప్పుడు ఈ అరకు క్లైమేట్ కి వేడిగా ఒక ఛాయ్ తాగుతున్నాను. బడీస్ ఛాయ్ అయితే ఇన్నాళ్ళు తాగాం కదా, ఇప్పుడైతే ఇదిగోండి చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి తీసుకున్నాం. అండ్ ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇక్కడ తీసుకోలేదు, మా ముందు తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే క్రిస్పీ చికెన్ పాప్కార్న్ ఒకటిను, ఇంకోటి చికెన్ స్ట్రిప్స్ ఒకటి ఆర్డర్ ఇచ్చాం.
ఈ 3 పట్టుకెళ్ళి మన ఫైర్ క్యాంప్ దగ్గరికి వెళ్ళిపోదాం. అదే మేము అక్కడ టెంట్ బుక్ చేసుకున్నాం అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళి చూపిస్తా. అవి చెప్పురా తమ్ముడు. బాయ్. మామూలు చెట్టు కర్రలేనా? చెట్టు కర్రలేనా అంటే వీటిని ఓన్లీ క్యాంప్ ఫైర్కి వాడతారా? వంట చేసుకోవడానికి వాడతారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా సెట్ చేస్తారు అనమాట క్యాంప్ ఫైర్. ఈ కిరోసినా డీజిల్ ఇప్పుడు మీరు వేసింది. సో ఇప్పుడు దాన్ని అలా వెలిగిస్తారు అనమాట. సో ఇప్పుడైతే డీజిల్ పోసారు. సో చూసారు కదా, అక్కడ అగ్గిపెట్టి అలా వెలిగిస్తే అదంతా అలాగా క్యాచ్ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది అంటే అది మొత్తం అలాగా ఫైర్ అవ్వడానికి ఒక 3 minutes చాలు, మొత్తం వెళ్ళిపోద్ది. అంటే అంటుకుంటుంది కానీ కొంచెం మెల్లగా అలాగా. అదే పుల్లని బట్టి ఉంటుంది. కొన్ని ఎండినవి అయితే తొందరగా అయిపోద్ది, కొంచెం తడిగా ఉన్నవి అయితే కొంచెం లేట్గా అవుతాయి. జోసఫ్ స్టార్ట్ అయింది, నువ్వే ఇంకా మళ్ళీ ఫైర్ తగ్గినట్టుంది. మెల్లగా అంటుకుంటుంది, అంటుకుంటే తక్కువ అయిపోతుంది. అవి కాలిపోతాయి. సో బడీస్, ఈ వేడి వేడి మంటలో, ఈ వేడి వేడి ఫైర్ క్యాంప్లో అప్పుడు మనం చికెన్ పాప్కార్న్ తిన్నాం. దగ్గరికి రాదా? సూపర్గా ఉందన్నమాట. ఫైర్ క్యాంప్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మనం అయితే ఇక్కడ క్యాంప్ ఫైర్లో కూర్చొని ఇదిగోండి వేడి వేడి పాప్కార్న్ తింటున్నాం, చికెన్ పాప్కార్న్ సూపర్గా ఉంది. తింటే ఇదిగోండి ఇలా కాల్చుకొని ఎలా తినాలన్నమాట పాప్కార్న్. అలాగైతే నోరు కాలిపోద్ది, ఆడు చెప్పిన మాటలు నమ్మకండి. ఉంది, ఎలాగొందరు ఎక్స్పీరియన్స్? సూపర్గా ఉంది. వ్యూ అయితే వ్యూ ఇంకా సూపర్గా ఉంది. ఫైర్లో కూర్చొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. సో బడీస్, ఇప్పుడైతే మేము చికెన్ పాప్కార్న్, చికెన్ స్ట్రిప్స్ తినేసాం. సూపర్గా ఎంజాయ్ చేసాం ఫైర్ క్యాంప్లోని సాంగ్స్ గట్టి వింటూ. ఇప్పుడైతే చికెన్ ఫ్రైడ్ రైస్ కుమ్మేద్దాం, గట్టి కుమ్మేద్దాం. మామూలుగా ఉండదు. ఫైర్ క్యాంప్లో ఫుల్ ఎంజాయ్ చేద్దాం. టేస్ట్ మామూలుగా లేదు. సో ఇక్కడతో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. సో రేపు వీడియో అయితే పక్కా చూడండి. డే 1లో 4 వ్లాగ్స్ కవర్ చేసాం అనమాట. దీనికన్నా ముందు 3 వ్లాగ్స్ కంటిన్యూషన్ ఉంటాయి. 3 వ్లాగ్స్ తాలూకా లింక్స్ అయితే నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, పక్కా చూడండి. రేపు కంటిన్యూ చేసాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.